టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. విజయీభవ యాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రాజా పంగిడిగూడెంలోని ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కంటైనర్లో ఎర్రచందనం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ కంటైనర్ తో పాటు ఎస్కార్ట్ గా ఉన్న ఒక కారును స్వాధీనపరుచుకుని 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కంటైనర్ కామరకోట మండలంలోని టి నర్సాపురం నుండి ఢిల్లీ వెళుచుండగా పోలీసులు తనిఖీల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా పట్టుబడ్డారు. ద్వారకా తిరుమల పోలీసులు ఈ కంటైనర్ లో ఎర్రచందనం ఉన్న సమాచారాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరిచారు. ఏలూరు డిఎఫ్ఓ ఆదేశాల మేరకు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి కంటైనర్ ఓపెన్ చేసి చూడగా అందులో కింద భాగానే ఎర్రచందనం కర్రలు సుమారు 3.5 టన్నుల పైభాగాన ఉన్న ఇంటి సామాన్లు కప్పి ఉంచారు. ఈ ఎర్రచందనపు కర్రలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనపరుచుకుని వీటిని తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మాకు తెలియజేయడం జరిగింది. దాని మీద మా రేంజ్ ఆఫీసర్ గారు, ఏలూరు రేంజ్ ఆఫీసర్ గారు, డిఎఫ్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం రేంజ్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ ఎంత మెటీరియల్ని రెడ్ హ్యాండ్లుగా గుర్తించి ఎర్రచందనం అని చెప్పి దాన్ని నిర్ధారించడం జరిగింది. దాని మీద ఇప్పుడు మేమందరం మా స్టాఫ్ అందరం కూడా పంపించారు ఇక్కడికి. పోలీసు మన సిఐ గారు వీళ్ళంతా కూడా ఎస్ఐ గారు అంతా సహకారంతో ఆ మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కొలతలే తీసుకొని దాని వాల్యూలే నిర్ధారించి దీని మీద కేసు బుక్ చేసి కోర్టుకు ముద్దాయిని రిమాండ్కి పంపించి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుందని. విలువలన్నీ కూడా ఎన్ని కొలతలు అయితే తప్ప మనకు విలువ అయితే కూడా నిర్ధారణ. 1100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఏర్పడింది. ఇక్కడ బాలకోటేశ్వర స్వామిగా ఉండేవారు. అప్పట్లో శ్రీనాథ కవి ఇక్కడ గోవులు కాసేవారు కాబట్టి గోవుల వాడగా పిలువబడేది. కాలమానం ప్రకారంగా గోవాడగా ప్రసిద్ధి చెందింది. స్వామివారు స్వయంభుగా లింగంగా వెలిశారు. ప్రతి సంవత్సరం బాలకోటేశ్వర స్వామివారికి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. రేపల్లె డిఎస్పీ మురళీకృష్ణ మాట్లాడారు. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపు అనగా 8/3/2024 మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వైపు నుంచి పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డిఎస్పీ గారు, 4 సిఐలు, 18 ఎస్ఐలు, 150 మంది సిబ్బందితోటి ట్రాఫిక్, దొంగతనాలు, ట్రాఫిక్ జామ్, పార్కింగ్, దర్శనం, క్యూ లైన్లు అన్నీ మెయింటైన్ చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా భక్తులందరూ కూడా ఈజీగా వచ్చి సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని ఎలాంటి అసౌకర్యం లేకుండా తిరిగి ఇంటికి పోయే విధంగా అన్ని రకాలైన ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆర్టీసీ డిపో బస్సులు జనాల నుంచి గుడికి ఉత్తరం వైపు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్ల, కొన్నూరు, రేపల్లె ముందు వచ్చే బస్సులకి టెంపుల్కి ఉత్తరం వైపున పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కార్లకి, మోటార్ సైకిళ్ళకి కూడా ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వైపు నుంచి ట్రాఫిక్ జామ్ కాకుండా, దొంగతనాలు జరగకుండా, ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా అన్ని విధాల బాధ్యతతో డ్యూటీ చేస్తున్న మా సిబ్బంది అందరూ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. భక్తులు కూడా పోలీసులు సహకరించి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా మా పోలీసు వారి విజ్ఞప్తి. శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానం, గోవాడ గ్రామం, అమర్తలూరు మండలం, బాపట్ల జిల్లా సంబంధించి నేను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా దేవాదాయ ధర్మాదాయ శాఖ వలపూడి వారు నన్ను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా ఈ 3 రోజులు ఈ మహాశివరాత్రి జాతర పర్యవేక్షణ కోసం నన్ను నియమించి ఉన్నారు. నేను ఇది 4వసారి, ఇది పోయిన సంవత్సరం కూడా భగవంతుడి దయ వల్ల నేను చేసి ఉన్నాను. ఇది రెండోసారి. ఈ ఏర్పాట్లు భక్తులకు వచ్చేసరికి ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా చెరువు పందిలు వేసుకుని వాళ్ళకి స్వచ్ఛంద సంస్థల ద్వారా మంచినీరు వారికి అది శీఘ్రంగా దర్శనం అయ్యేటట్టు క్యూ లైన్లు
వారి స్వామివారికి సేవకి ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ సంతృప్తి పడేలా దర్శనం చేయించి పంపించాలని మేము అనేకమైన ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఇంకా ఈ ఈఓ గారు ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్నీ పూర్తి అయిపోయినాయి. ఈ రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి అర్చక స్వాములు అభిషేకం మనకున్న దగ్గర అభిషేకం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి శివరాత్రి మహోత్సవాలు ఆరంభమవుతాయి. అప్పటి నుంచి కంటిన్యూషన్గా శివరాత్రి నిరంతరం ఎంతో శోభామయంగా జరుగుతుందని నిర్ణయించుకుంటాం. పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డ్లో ఓ దొంగ హల్చల్ చేశారు. నిమ్మకాయ బస్తాలను దొంగతనం చేస్తుండటంతో గమనించిన పలువురు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి చెట్టుకు కొట్టేశారు. వినాయక మాన్యానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. గతంలో కూడా ఇదే తరహాలో నిమ్మ బస్తాలను లోడ్ చేసి ఉన్న ఆటోలలో నుండి నిమ్మ బస్తాలను దొంగతనం చేసి యార్డులోని పలు దుకాణాల్లో విక్రయించడంతో పాటు వ్యాపారస్తులు అతనికి భయం పెట్టి వదిలేశారు. ఇలా తరచూ జరుగుతుండటంతో నిఘా పెట్టిన వ్యాపారస్తులు ఆ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి చెట్టుకు కట్టేశారు. పోలీసులకు సమాచారం అందించారు. నాకు తోడుగా ఉండండి, మీకు అండగా ఉంటానని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు సమీపంలోని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ఆవరణంలో కాకర్ల సురేష్ జలదంకి కలిగిరి వింజమూరు జన సైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. ఎంతో మంది కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు గడప దొరికాను, గడప లోపలికి వెళ్ళి చూశాను. మీరు నాకు తోడుగా ఉండి నేను మీకు అండగా ఉంటాను. దాదాపుగా 80,000 కుటుంబాలు ఉన్నాయి. 80,000 కుటుంబాలకి కష్టం ఉండదు కదా. ఉన్న కొన్ని వేల కుటుంబాలకే కదా మనం అడ్రస్ చేయాల్సింది. అది కూడా అడ్రస్ చేయలేకపోతే రాజకీయ నాయకులు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, అసలు ఏం జరుగుతా ఉంది ఇక్కడ ఎన్ని మండలాలు. సో తాగునీరు, సాగునీరు సమస్య ఉందని కాదంటం లేదు. అవి పెద్ద ప్రాజెక్ట్స్, వాటికి చేసే పోరాటం మనం డెఫినెట్ గా చేస్తాం. ఆ నీళ్లు కావాలి, డెఫినెట్ గా కావాలి. కానీ సాగునీరు, తాగునీరు అని చెప్పి దాదాపుగా గత 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి ఒక సర్కిల్ గీసి, ఒక గిరి గీసి ఇది తాగునీరు లేదు, సాగునీరు లేదు అని చెప్పి అందరినీ మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు. మన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతం చేసి పెట్టారు. మొత్తం ఆ పక్క కాన్స్టిట్యూన్సీస్ తో కంపేర్ చేయొచ్చు. నడిచే ప్రపంచంలో ఎంతో మంది, వేల మంది వలస వెళ్ళడం జరిగింది. ఒక ఆయన అంటారు, ఇక్కడ నాకు అప్పరెడ్డి గారు రాబోతున్న రాజగోపాల్ రెడ్డి గారు, ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థి కాదో నాకు కన్ఫర్మ్ గా తెలియదు. ఒకవేళ ఆయన వైసీపీ పార్టీ అభ్యర్థి అయితే ఆయన అంటారు, నేను అమెరికాలో ఉన్నాను, నేను ఇక్కడ లోకల్ గా ఉంటాను, నా తెలుసు ఓటేయమంటారు. ఏమంటారు రాజగోపాల్ రెడ్డి గారు? ఎవరైనా మీరు చేసిందే ఇది. ఆ రోజున ఎర్రరెడ్డిపల్లి నుంచి మేము మైగ్రేట్ అయినా, కొన్ని వేల కుటుంబాలు ఇక్కడి నుంచి మైగ్రేట్ అయినా, రాజగోపాల్ రెడ్డి గారు మీరు చేసిందే ఇదంతా. మీ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ పవర్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేశారు, అంతమంది ఎంతో మంది చేశారు. పూర్తిగా డెవలప్ చేయలేదు నేను అనట్లేదు, డెవలప్ అయింది, కొంత అయింది. కానీ తగిన రీతిలో, అవ్వాల్సిన రీతిలో అవ్వలేదు. ఇక్కడ డెవలప్మెంట్ చాలా నష్టం జరిగింది ఇక్కడ. సో మీరు అంటారు అమెరికా నుంచి వచ్చారు, మీరు నమ్మమాకండి, ఆయన హైదరాబాద్ అమెరికాలో కూర్చుంటాడు. ఏ మనిషి అయినా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అమెరికాకో, బెంగళూరుకో, హైదరాబాద్ కో ఎక్కడికో చెల్లి ఆర్థికంగా నిలబడిన తర్వాతనే మనం రాజకీయ వ్యవస్థలో మనుగడ సాగించుకోవడం. మీ అందరికీ తెలియదు అదే. ఆయన చెప్పాలా మీకు? ఆ మాత్రం జ్ఞానం ఉంది, మనం చదువుకున్నాం, మాకు ఆ మాత్రం జ్ఞానం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు మానేసినట్టు ఉద్యోగం. నేను ఫుల్ టైం వచ్చే ఇక్కడికి, నాకు వ్యాపారం లేదు. నేను ఫుల్ టైం 25 ఏళ్ళు ఉదయగిరి 8 మండలాన్ని డెవలప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడే ఉంటాను. మనం కూర్చున్న ప్లేస్ లోనే, మనం కూర్చుని ఈ ప్లేస్ లోనే ఇల్లు కట్టబోతున్నాను. నేను ఇక్కడే ఉంటాను, అందరికి అందుబాటులో ఉంటాను. 24/7 నేను ఫుల్ టైం ఉద్యోగం చేయడానికి వచ్చాను. దానికి రీజన్ మా పిల్లలు సెటిల్ అయ్యారు అమెరికాలో, తమ్ముడు అక్కడ ఉన్నాడు. ఫ్యామిలీ సపోర్ట్ తోటే నేను ఇది చేయగలుగుతా ఉన్నాను. నాకు ఏ వ్యాపారం అవసరం లేదు, నాకు ₹1 నేను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం 8 మండలాన్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు బెంగళూరులో మీ బిజినెస్ లో, మీ వ్యాపారాలు అన్ని మానుకొని ఏడుంటారా ఛాలెంజ్ చేస్తాను. పొదలకూరు మండలంలోని వరదాపురం రుస్తుం భారత్ మైన్లో కోట్లల్లో దోచుకున్న మంత్రి కాకాని మళ్లీ మారుపూరులో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తూ కోట్ల రూపాయలు దోచుకుని ఆ బ్లాక్ మనీని ఎన్నికలకు ఉపయోగిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలోని ఉలవరపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామస్తులు దారి పొడవునా పూలవర్షం కురిపించి గజమాలతో సత్కరించారు. గ్రామంలో 15 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఉలవరపల్లి గ్రామంలో 1-2 కుటుంబాలు తప్ప మిగతా వారంతా టీడీపీని వెన్నంటి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభగిరిపట్నం కొండపై ఒక బంద లేచినా తన తల లేచినట్లే అని చెప్పిన మంత్రి కాకాని ఈరోజు కొండలే మాయం చేశారన్నారు. వరదాపురం రుస్తుం భారత్ మైన్లలో కోడ్లు దోచుకున్నది చాలక మరుపూరులోని భవానీ మైకా మైన్లో 7.5 హెక్టార్లు, సరితా మైకా మైన్లో 50 ఎకరాల్లో ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండా అక్రమ మైనింగ్ చేసి దోచుకుంటున్నారన్నారు. మొత్తం కుంభకోణాలు, కొండల మీద కూడా ఇప్పుడు మిగిలిపోయిన కొండలు కూడా ఆయన సొంత మనుషులకు పట్టాలు ఇచ్చుకుంటే ఆ తహసీల్దార్లు, ఎంఆర్ఓలు ఎట్ట పట్టాల కింద కొండల మీద ఎవరైనా సాగు చేసుకుంటుంటే వాటికి పట్టాలు ఇవ్వటంలో న్యాయం ఉంది. కొండలు గుట్టల మీద ఎట్టిస్తావు నువ్వు? నీ ఇచ్చే హక్కు ఎక్కడిది? ఎవరు సాగు చేస్తున్నారు? ఇది ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఏదైనా పశువుల మేత కూడా లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి ల్యాండ్ మాఫియాలు, భూ కుంభకోణాలు పెద్ద ఎత్తున కొనసాగిపోతున్నాయి. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. అదొకటి కాదు, ఇప్పుడు మరుపూర్లో భవానీ మైకా మైన్ 7.5 హెక్టారు ఎత్తేసేసారు. గత 3-4 నెలలుగా ఎత్తేసేసినారు వితౌట్ మైనింగ్ లీజ్. ఎప్పుడో పాత మైను లైసెన్స్ రెన్యూవల్ కాకుండా భవానీ మైకా మైన్ 7.5 హెక్టార్లు ఎత్తేసారు. మళ్ళీ నిన్న మొన్నటి నుంచి సరితా మైకా మైన్ 54 ఎకరాలు మళ్ళీ స్టార్ట్ చేశారు. అసలు నువ్వు ఒక మంత్రివా అని అడుగుతుండా? నువ్వు ఒక మంత్రివా అంటే చట్టాలు ఉల్లంఘించి దోచుకోవడం తప్ప నీకు ఇంకోటి తెలీదా? భవానీ మైకా మైన్ 7.5 హెక్టార్లు ఎత్తేసాడు. సరితా మైకా మైన్ 54 ఎకరాలు మొదలు పెట్టేసేసారు. ఎక్కడ? మొన్న వరదాపురం నీ ఊరి పక్కన, ఇప్పుడు మరుపూరు నీ తోడేరు అనుకొని. అసలు ఏంది ఇంత దోపిడీదారు? ఏంది ఒక ప్రజాప్రతినిధి? ఏంది పచ్చి దోపిడీదారుడు? ఇది కరెక్ట్ కాదు. ఇది ఎన్ని చట్టాలు ఉన్నాయి. రేపు మేము అధికారంలోకి వస్తున్నాం. 2 నెలల్లో అన్ని ఎంక్వైరీ చేయించి ఎవడెవడు దోచుకున్నాడో, ఎవడు దాచుకున్నాడో వాళ్ళని జైళ్ళకు పంపించకుండా వదిలిపెట్టం. మీ దగ్గర తిరిగి వసూలు చేయకుండా అది జరగబోయేది. అసలు ఆడ ఒక డైరెక్టర్ మైన్స్ డిఎంజీ ఉన్నాడా వెంకటరెడ్డి? గాడిదలు కాస్తున్నావా నువ్వు? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది కరెక్ట్ కాదు. అంటే ఎలక్షన్ కోసం మీరు 1000 కోట్ల రూపాయలు దోచుకొని రేపు ఎలక్షన్లో పెట్టాలనే బ్లాక్ మనీ ఈ గ్రామాల్లో పేదోళ్ళకి. నెల్లూరు నామధేయానికి మారుపేరుగా ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి. నెల్లి వృక్షంలో వెలిసి ఉన్న శ్రీ మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి మూల స్థానేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అక్కడి కార్యక్రమాలు, ఆలయ విశిష్టత, విశేషాలు, మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు. మహాశివరాత్రి సందర్భంగా చీమకుర్తిలోని పలు శైవ క్షేత్రాలు ముక్కంటి దర్శనం కోసం భక్తులు ఉదయాన్నే బారులు తీరారు. చీమకుర్తిలోని శ్రీ గంగా పర్వతవర్ధిని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం, శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం నిర్వాహకులు ఏర్పాట్లు నిర్వహించారు. మన చీమకుర్తి గ్రామంలో ఎంతో విశేషమైనటువంటి విశిష్ట కలిగినటువంటి దేవస్థానము, ఇసుకవాల్ సెంటర్లో వేంచేసి ఉన్నటువంటి సుమారుగా 400 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాము. అలాగనే ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా మన క్షేత్రంలో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగ ధారణటువంటి మల్లికార్జున స్వామివారికి, వీరభద్రేశ్వర స్వామివారికి ప్రాతకాలం ముందు అభిషేక పూజా కార్యక్రమాలు, శివరాత్రి పర్వదినంగా సాయంకాలం జరిగేటువంటి లింగోద్భవ పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతున్నవి.
భక్తులు భక్తవరణ్యుల సహకారాలతోటి ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా ఇక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాము. సాయంకాలం జరిగేటువంటి లింగోద్భవ అభిషేక పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అభిషేక తీర్థము అభిషేక ప్రసాదములు స్వీకరించి అందరూ కూడా స్వామివారి యొక్క బ్రహ్మసూత్రము కలిగినటువంటి ఈ యొక్క మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరి కోరుచున్నాము. ఈ యొక్క పూజాది కార్యక్రమం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః. భక్త మహాశైలకు మన యొక్క చీమకుర్తి గ్రామంలో అతి పురాతంగా వెలిసి ఉన్నటువంటి శ్రీ గంగా పర్వతవర్ధనీ దేవి సమేత శ్రీ సాక్షిరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి మాస శివరాత్రి త్రయోదశి తిథిగా ఈరోజు స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకము గణపతి పూజా కార్యక్రమం పుణ్యాహవాచన మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేక కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క దేవస్థానం నందు జరుగుతున్నవి. అలాగే స్వామివారికి పంచామృత అభిషేకాలతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం, అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలతో భక్తుల యొక్క తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే ఈరోజు సాయంకాలము మహాశివరాత్రి పర్వదినంగా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి లింగోద్భకాల సమయమున స్వామివారికి లింగోద్భకాల అభిషేక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నెల్లూరు జిల్లా సంగం మండలం ఉడౌన్స్పేట తరుణవాయి గ్రామాలలో విజయీభవ యాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఈ విజయీభవ యాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మకు ఘన స్వాగతం పలికిన తరుణవాయి సర్పంచ్ బాలనాయుడు. అనంతరం గ్రామ సచివాలయం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ కు ఆర్బీకే కేంద్రంను ఆనం అరుణమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం విజయీభవ యాత్ర దిగ్విజయంగా నిర్వహించారు. వెంటాడ మండలం జైతీలో ఉన్న బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి పురాతన ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండి క్యూ లైన్లలో శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా ఒడిశా రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పరమశివుడిని దర్శించుకున్నారు. ఇంద్రుడు కుమారుడు జయంతుడు ఈ మార్గం గుండా యుద్ధానికి వెళ్తూ మార్గ మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడ ఆధారాలు లభ్యమవటం వలన ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పరమశివుడిని దర్శించుకుంటారని ఈ ప్రాంతీయుల గట్టి నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా 10,000 మంది వరకు ఈ సంవత్సరం భక్తులు భగవంతుని దర్శనానికి వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ కమిటీ తెలిపింది. పరమేశ్వరుడు లింగాకారంలో అవతరించిన మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్థిని మహాశివరాత్రిగా కొలిచే సాంప్రదాయం అనాదిగా వస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలు అన్నీ గత అర్ధరాత్రి నుంచి భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ముస్తాబవుతున్న శివాలయాలు అన్నింటిలో శివనామస్మరణ వినిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీముఖలింగం, ముఖలింగేశ్వర స్వామి, శ్రీకాకుళం నగరంలో ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం, కల్లేపల్లి మణినాగేశ్వర స్వామి ఆలయం, శ్రీకాకుళం నగరంలో శివబాలాజీ దేవాలయం, భీమేశ్వర స్వామి ఆలయం, టెక్కలి ఎండల మల్లన్న స్వామివారి ఆలయం, బెజ్జిపురం ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం మొదలగు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు అర్ధరాత్రి నుంచి జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం ఆలయంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఓం నమ శివాయ. నా పేరు ఆరవల్లి చంద్రశేఖర్ శర్మ. శ్రీ 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 ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని బలరామస్వామి ద్వాపరయుగ ఆఖరిలోని కలియుగ ప్రారంభంలోని స్వామివారిని నాగావళి నదీ తీరంలో పంచలింగాల్ని ప్రతిష్ఠించారు. అందులో ఇది 4వది విశేషమైనటువంటిది. ఇది విశేషమని ఎందుకు చెప్పడం అనంటే, ఈ స్వామివారిని బలరామస్వామి ప్రతిష్ఠించినప్పుడు స్వామివారిలో 1,000 శివలింగాల రూపాలని దర్శించారు. అందుకు ఇతనికి రుద్రకోటేశ్వర స్వామి అని చెప్పి నామకరణం చేశారు. ఎవరైతే ఈ స్వామివారిని దర్శిస్తారో వారికి 1,000 లింగాలు దర్శన ఫలితం లభిస్తుందని కూడా ప్రతీతి. అలాగే ఇంత మహిమాన్వితమైనటువంటి శివలింగాన్ని దర్శించుకోవడానికి దేవతలందరూ రాగా ఇంద్రుడు రాత్రి సమయంలో వచ్చేసరికల్లా నందీశ్వరుడు అడ్డేస్తాడు. ఇప్పుడు స్వామివారికి ఏకాంత సేవలు జరుగుతున్నది, మళ్ళీ సుప్రభాత సేవ అనంతరమే దర్శనం అని చెప్పగానే, నేను దేవతలకి రాజుని, నీవు దేవుడి దగ్గర ఉండేటటువంటి బంటువి, నువ్వు నన్ను అడ్డగిస్తావా అని చెప్పి అకారణంగా తన వజ్రాయుధాన్ని నందీశ్వరుని మీద ప్రయోగిస్తాడు. అయితే
ఈశ్వరుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడుకి ఏమీ కాకపోగా ఆయన తన కొమ్ములతో ఇంద్రుడిని పొడిచి 2 పల్లాంగుల దూరంలో విసిరేస్తాడు. ఆయన పడ్డ చోటే ఇంద్ర పుష్కరిణి, అక్కడే తవ్వితే సూర్యనారాయణ స్వామి విగ్రహం దొరికింది. అక్కడ ఈ సూర్యనారాయణ స్వామిని ఇంద్రుడు ప్రతిష్ఠించి తన యొక్క వైభవాన్నంతటిని సందర్శించుకొని ఇక్కడికి వచ్చి నందీశ్వరునికి క్షమాపణ చెప్పి ఈశ్వరుని ఆరాధించినట్టుగా మనకు ఆలయ చరిత్రలో ఉన్నది. రేపు మహాశివరాత్రి పర్వదినం. వేకువజామునే 3 గంటలకి స్వామివారికి పంచామృతాలతో మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం చేసిన తర్వాత 4 గంటల దగ్గర నుంచి కూడా భక్తులకి దర్శనానికి విడిచిపెడతారు. మనకి ఈ ప్రాంతం నుండే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మొదలగు తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలను తీర్చుకొని వెళ్ళడం ఆనవాయితీ. రాత్రి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి వార మహారుద్రాభిషేకం జరుగుతుంది. అది అయిన తదనంతరం లింగోద్భవ కాల సమయంలో నాగాభరణం వేస్తాం. అది అయిన తర్వాత స్వామివారిని అలాగే దేవాలయంలో ఉండేటటువంటి పరివార దేవతల ఉత్సవ విగ్రహాలన్నింటినీ కూడా ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి స్వామివారికి తిరువీధోత్సవం చేయడం జరుగుతుంది. అది తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి కూడా 6 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. అందరితో ఈ శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. గజ వాహనంపై ఊరేగిన ఆది దంపతులు భక్తులకు కనుల విందుగా దర్శనమిచ్చిన శివ పార్వతులు మహాశివరాత్రిని పురస్కరించుకొని నవహిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 7వ రోజు శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి. లోక కళ్యాణం కోసం జపాలు, పారాయణాలు నిర్వహించబడ్డాయి. శ్రీ స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ జరిపించబడింది. శ్రీశైలం వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైల క్షేత్రంలోని 12 సెక్టార్లలో జోనల్ అధికారులను నియమించి నిరంతరం ఏర్పాట్లపై పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రధానంగా పారిశుధ్యం, మంచినీటి సౌకర్యం, భక్తుల క్యూలైన్లపై ప్రత్యేక దృష్టి సారించి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి 25 మీటర్లకు ఒక ట్యాప్ చొప్పున ఏర్పాటు చేసి భక్తులకు నీటి కొరత లేకుండా చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, భక్తులు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఉత్సవాల ప్రత్యేకాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చక స్వాములు, వేద పండితులు తదితరులు మంత్రివర్యులకు మరియు శాసనసభ్యులకు స్వాగతం పలికారు. ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైల క్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీ మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి. స్వామి అమ్మవార్లకు సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి మరియు దసరా మహోత్సవాలలోనూ శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పార్వతీ
జిల్లా అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలతో ఇక్కట్లు పడుతున్నా పట్టించుకోని అధికారులు, వాటర్ ఫెసిలిటీ కూడా లేదని, ఫ్యాన్స్ కూడా లేవని క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక హరహర మహదేవ అంటూ భక్తులు నినాదాలు చేశారు. అందుబాటులో లేని అమరావతి అమరలింగేశ్వర స్వామి ఈవో గోపి శర్మ, పల్నాడు జిల్లా అమరావతి బాల చాముండిక సహిత అమరలింగేశ్వర స్వామి వారి శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయ అర్చక స్వాములు శివరాత్రి విశిష్టతను తెలిపి స్వామివారి దర్శనం సకల శుభాలకు నిలయమని అన్నారు. అమరేశ్వర స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సత్తెనపల్లి పట్టణంలో శ్రీ దుర్గా అన్నపూర్ణేశ్వర సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. విజయీభవ యాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొట్టు సత్యనారాయణ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.